హల్లెలూయ. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. యాలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును అని ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. నిజమే కదా. దేవుణ్ణి మనం అంగీకరించామని, లేదంటే యేసు ప్రభు మన యొక్క పాపాల కొరకు మరణించి కలువరి శిలువలో రక్తాన్ని సిందించాడని మనం ఒప్పుకొని విశ్వసిస్తున్నాం. ఆ యొక్క విశ్వాసం అనేది మనలోనూ ఇంకా బలంగా పనిచేయాలంటే మనము అనేక మంది ముందు దేవుడి యొక్క నామాన్ని, లేదంటే ప్రతిదినము దేవుణ్ణి ధ్యానించేటప్పుడు కూడా మనము సందేహం లేకుండా, సందేహించకుండా ధ్యానించగలిగితే దేవుడు తన యొక్క కృపని మన పట్ల చూపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహము కూడా లేదు కదా. వాక్యము ఇక్కడ ఏమని సెలవిస్తుంది? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోమని చెప్తున్నాడు. దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మాత్రమే కాకుండా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును కదా. మనకి రక్షణ కలగాలంటే మనము విశ్వసించే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని మనం నోటితో ఒప్పుకొని అంగీకరించి విశ్వసించాలి. రక్షణ ఏ విధంగా కలుగుతుందంటే మనము నోటితో ఒప్పుకుంటే మనకి రక్షణ కలుగుతుంది. దేవుడు చదివిస్తున్న మాట అది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.